హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్త్రీలు శుక్రవారం నాడు చెయ్యని కొన్ని పనుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం కొన్ని పనులను చేయడం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి, మనం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాము, శుక్రవారం నాడు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సాధారణంగా చాలామంది గృహస్థినులు శుక్రవారం అనగానే ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా వారంలో ఏ రోజు పూజ చేయలేని వాళ్ళు కూడా శుక్రవారం నాడు పూజ చేస్తూ ఉంటారు. అయితే శుక్రవారం నాడు ఎక్కువగా పూజలు, వ్రతాలు, ఎన్నో నోములు అయితే నోచుకుంటూ ఉంటారు. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి శుక్రవారం నాడు అందరి ఇళ్లలో ప్రత్యేక పూజలు అయితే చేస్తూ ఉంటారు. శుక్రవారం నాడు పూజ గదిని చాలామంది తెలియక శుభ్రం చేస్తూ ఉంటారు. శుక్రవారం నాడు పూజ గదిని శుభ్రం చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయి మన ఇంట్లోకి జ్యేష్ఠాదేవి వస్తుంది. దానివల్ల మన ఇంట్లో ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య వస్తూనే ఉంటుంది. కుటుంబ కలహాలు, అనారోగ్య బారిన కుటుంబంలోని వారందరూ పడుతూ ఉంటారు. ఇలా ఒక్క తగాదం తీరిపోగానే ఇంకొక తగాదం వస్తూ ఉంటుంది. ఇలా ఇంట్లో వాళ్ళందరికీ గొడవలు జరుగుతూనే ఉంటాయి. చాలామంది శుక్రవారం నాడు పూజ గదిని శుభ్రం చేయనీయడం కానివ్వండి, ఇంట్లో ఉన్న పాత వస్తువులను కానీ, పాత దుస్తువులను కానీ ఇంటినంతా శుభ్రం చేసి శుక్రవారం నాడు వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలా మాత్రం శుక్రవారం రోజున అస్సలు ఇవ్వకూడదు. ఆడవాళ్ళు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజలు చేసే సమయంలో కొంతమంది తెలియక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ, పటాలను కానీ బయటకు తీస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అలాగే ఇంట్లో ఉన్న గృహస్థినులు శుక్రవారం నాడు తెలియక ఇంట్లో భోజనైతే చీపురుతో దులుపుతూ ఉంటారు. అలా అసలు చేయకూడదు. అలా చేసినట్లయితే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. చాలామంది వాళ్ళకున్న బంగారు ఆభరణాలను శుక్రవారం నాడు అయితే తాకట్టు పెడుతూ ఉంటారు. శుక్రవారం నాడు మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటికి మన చేతులతోనే బయటికి పంపించినట్లయితే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మన దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను శుక్రవారం నాడు తాకట్టు పెట్టడం కానీ, బ్యాంకులో పెట్టడం కానీ చేయకూడదు. అలాగే శుక్రవారం నాడు మన ఇంట్లో ఉన్న పసుపు, కుంకుమ డబ్బాలను ఖాళీ చేసి వాటిని కడగడం కానీ చేస్తూ ఉంటారు. అలా మాత్రం శుక్రవారం నాడు చేయకూడదు. పొరపాటున అవి జారి కింద పడినట్లయితే మన ఇంట్లో ఏదో కీడు జరగబోతుందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి శుక్రవారం నాడు పసుపు, కుంకుమ ఎంతో పవిత్రంగా ఉండాలి కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ చేయకూడదు, కింద పడనివ్వకూడదు. అలాగే శుక్రవారం నాడు కొంతమంది తెలియక గాజులను మారుస్తూ ఉంటారు. శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ సుమంగళి అయిన స్త్రీ తన గాజులను తీయకూడదు. అలాగే వీలైనంత వరకు పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు గాజులను మాత్రమే ధరించాలి. అవి ఎంతో శ్రేష్టమైనవి కాబట్టి ఎప్పుడు కూడా సుమంగళి అయిన స్త్రీ ఎల్లప్పుడూ గాజులు వేసుకునే ఉండాలి. గాజులు లేకుండా మాత్రం అసలు ఉండకూడదు. అలాగే శుక్రవారం నాడు చాలామంది లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి పూజలో మనం ఎప్పుడు కూడా ఎర్రటి పుష్పాలను సమర్పించి లక్ష్మీదేవిని వేడుకున్నట్లయితే మనకున్న కోరిక నెరవేరుతుంది. అలాగే శుక్రవారం నాడు చాలామంది పుట్టింటి నుండి అత్తవారింటికి అయితే వెళ్తూ ఉంటారు. అలా ఎప్పుడు వెళ్ళకూడదు. శుక్రవారం ఎంతో మంచి రోజు కాబట్టి లక్ష్మీదేవిని మన ఇంటి నుండి బయటకు పంపించినట్లు అవుతుంది. వారంలో 7 రోజులు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అధిపతి ఉంటూ ఉంటాడు. శుక్రవారం నాడు శుక్రుడు అధిపతి కాబట్టి మనం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవిని పూజించడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయని చాలామంది ప్రత్యేకంగా శుక్రవారం నాడే పూజలు, వ్రతాలు, నోములు ఇలా చాలా వ్రతాలు అయితే చేస్తూ ఉంటారు. అలాగే శుక్రవారం నాడు మనం గోర్లు కత్తిరించడం కానివ్వండి, జుట్టు కత్తిరించడం కానీ అసలు చేయకూడదు. మనం గోర్లు కత్తిరించి ఇంట్లో పడినట్లయితే లక్ష్మీదేవికి కోపం వచ్చి మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అలాగే శుక్రవారం నాడు తులసి మొక్క ముందు దీపాన్ని వెలిగించినట్లయితే మనం సుమంగళిగా ఉంటాం. అలాగే ఎంతో మంచి జరుగుతుంది. తులసి మొక్కను పూజించడం వల్ల మన ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా శుక్రవారం నాడు కొన్ని పనులు చేయకూడదని మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.